సివిల్ సర్వీసెస్ లో యూపీఎస్సీలో భాగంగా సివిల్ సర్వీసెస్ మెయిన్స్ లో తెలుగు ఆప్షనల్ గా ఎంపిక చేసుకున్న వారికి ఎల్టీఎక్స్ తరపున ప్రత్యేకంగా ఆహ్వానం. ఈ నెల ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి తెలుగు మెయిన్స్ ఎవరైతే తీసుకోదలుచుకున్నారో వారికి మంచి ఆఫర్ ని ఇస్తున్నారు. కేవలం 20,000 రూపాయలకి రికార్డింగ్, లైవ్ ప్లస్ రికార్డింగ్ 25,000 రూపాయలు. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే లైఫ్ టైం వెలిడిటీ అనేది ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ కిందన ఇచ్చిన ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. కాబట్టి ఆలసించిన ఆశాభంగం. తెలుగు లిటరేచర్కి ఇంత తక్కువ ధరకు ఎక్కువ లబ్ధి పొందేటువంటి అవకాశం ఇక్కడ మీరు పొందొచ్చు. రెండవది, మీకు ఏ డౌట్స్ ఉన్నా, ఎలాంటి సబ్జెక్ట్ పరంగా డౌట్స్ ఉన్నా కూడా వాటిని క్లారిఫై చేసుకోవచ్చు. అందువల్ల మీకు ఎల్టీఎక్స్ లో ఒకటి రీజనబుల్ లేదా లో ప్రైస్, క్వాలిటీ లెక్చరింగ్, అలాగే రికార్డింగ్ వెర్షన్స్ రెండు ఇవ్వటం అనేది ఇందులో ప్రత్యేకతగా మీరు గ్రహించవచ్చు. ఈరోజు భాషా శాస్త్రం గురించి మనం ఒక చిన్న పరిచయం చేసుకుందాం. భాష అంటే మాట్లాడేది లేదా భాషించేది భాష. అసలు లింగ్విస్టిక్స్ అనే దానికి అర్థం ఏమిటి అంటే ఏ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ లాంగ్వేజ్. సైంటిఫిక్ స్టడీ అంటే భాషని శాస్త్రీయ కోణంలోంచి అధ్యయనం చేయడం. మనకి పశువులకి, పక్షులకి, వాటికి కూడా భాష ఉంది కదా. ఈ భాషకి ఆ భాషకి ఉన్న తేడా ఏమిటి అంటే అవి మాట్లాడటం మాత్రం చేస్తాయి అంటే వాటికి ఒక ధ్వన సంకేతాలు మాత్రమే ఉంటాయి. పరిమితమైన కంఠ ధ్వనుల సంకేతాలు అందులో ఉంటాయి. మనకి ఆయా పరిమితమైన ధ్వనులతో అనంత రూపాలతో భాషని సృష్టించుకోగలిగే నేర్పు తీర్పు మనుషులకు ప్రత్యేకత. పైగా తర్వాత తరాల వారికి కూడా భాషని అందజేయటానికి ఇవాళ ఆధునిక సాంకేతికత అదనం. ఇవన్నీ మిగతా పశువులకి, పక్షులకి, జంతువులకి లేని ఒక వినూత్నమైన విశేషం మానవ భాష. మనకి హితోపదేశం కానీ, పంచతంత్రం కథలలో కానీ పక్షులు, జంతువులు ఇట్లాంటివి మాట్లాడుతున్నట్లుగా వాటికి ఒక పేరు పెడుతూ ఉంటాడు. అంటే అవి ఒక మానవ సంకేతం. కాబట్టి భాష అనేది ఒక సంకేతముగా, ఒక సాంకేతిక అంశాలకు సంబంధించి అంటే ఒక గుర్తుగా అని ఎందుకు రాయాలి, ఇంకో రకంగా రాయొచ్చు, రాయకూడదు, ఇలాంటివి అనేవి చాలా చర్చలు జరిగిన తర్వాత ఒక భాష అదే భాషా వ్యవహర్త ఉన్నప్పుడు అర్థమయ్యేది లిఖితమైన భాష. లిఖితము కానివి ఉంటాయి. ఇప్పుడు మనకి సంజ్ఞలు ఉంటాయి. డేంజర్ అన్నప్పుడు ఒక రెండు ఎముకల మధ్యలో ఒక పుర్రె వేస్తాం. దానికి ప్రత్యేకంగా అపాయం అని రాయక్కర్లే, అది చూస్తేనే అపాయం అని అర్థమవుతుంది. ఇలా భాష బొమ్మల రూపంలోను, శబ్ద రూపంలోను, బాడీ లాంగ్వేజ్, శరీర భాష పదాలు ఇది కూడా మనకి. అందువల్ల భాషని అధ్యయనం చేసేటప్పుడు ఏ రకంగా అధ్యయనం చేయాలి, ఏది ఏ కాన్సెప్ట్ ని ఇస్తోంది తెలుసుకోవడానికి శాస్త్రీయ కోణం అవసరం. కాబట్టి పేపర్ 1 పార్ట్ ఏలో లింగ్విస్టిక్స్ అనేది ఉంటుంది యూపీఎస్సి మెయిన్స్ లో తెలుగులో భాగం. కాబట్టి ఇలాంటి విషయాల్ని, మరిన్ని అంశాలు మీరు తెలుసుకోదలుచుకున్నట్లయితే ఆలస్యం చేయకుండా ఈ 16వ తారీఖున ఫిబ్రవరి 2024లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మిత్రులారా, మీరు లైవ్ అండ్ రికార్డింగ్ ఎంచుకున్నా పర్వాలేదు, కేవలం రికార్డింగ్ ఎంచుకున్నా పర్వాలా. మీకు ఏదైనా సందేహం వచ్చినట్లయితే మమ్మల్ని సంప్రదించడానికి టెలిగ్రామ్ ఛానల్లో మీరు తెలుసుకోవచ్చు. అలాగే వివరణ కావాలన్నా, వివరాలు కావాలన్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోండి. ఓకేనండి, ఆలస్యం చేయకండి. ఆలసించిన ఆశాభంగం. మంచి తరుణం మించిన రాదు. ఓకేనా. శుభం శుభం పోయారు.